లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అలాగే నడువుకు సంబంధించిన నొప్పితో బాధపడే వాళ్ళు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నారు. మనకి ఎక్కువగా చూసుకుంటే కనుక ఈ మధ్య నడువు పట్టేసింది, నడువు నొప్పిగా ఉంది, నేను కదలలేకపోతున్నానని చెప్తున్నారు. సో ఈ నడువుకు సంబంధించినటువంటి నొప్పి రావడానికి కారణం ఏంటంటారు? ఒకటి ఏంటంటే వెయిట్ చాలా లావుగా ఉండడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వంగి ఎప్పుడూ వంగి పనిచేయడం, వంగి బరువు లేపడం. మళ్ళీ టూ వీలర్స్ ఎక్కువ, మన రెక్లెస్ డ్రైవింగ్, గట్టర్స్, బంప్స్, స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఇట్లా ఎత్తేసినట్టు పోవడం. ఇంకొకటి ఏంటంటే ఇది జిమ్కి వెళ్ళి మనం వెంటనే జిమ్కు పోయి తప్పేం కాదు, కానీ మోకాలు, నడుము, మెడ ఈ మూడు ఏరియా ఫస్ట్ బలం చేసి స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అలాగే యోగా కూడా, యోగాకి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్ యోగా టీచర్ కరెక్ట్ లేదనుకోండి, తప్పకుండా మెడ సమస్యలు, నడుము సమస్యలు, వెన్నుపూస సమస్యలు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అదొకటి. దెన్ ఇంకోటంటే లేడీస్కి ప్రెగ్నెంట్ అయితే దాని దగ్గరికి వెళ్ళి నడుముకి ఇట్లా బేబీ గ్రోత్ ఇదైనప్పుడు నడుముకి ప్రెషర్ వచ్చేసి అలా రావడం ఉంటుంది. మళ్ళీ సిసేరియన్ చేసిన వాళ్ళకి యూట్రస్ కంట్రాక్షన్ సరిగా ఇవ్వడదు, మళ్ళీ నడుము దగ్గర అనస్థీషియా ఇవ్వడం, దీనికి వాళ్ళకి రావడం ఛాన్స్ ఉంది. కింద పడితే వస్తుంది, మన ట్రాఫిక్ యాక్సిడెంట్ లేదా బాత్రూంలో జస్ట్ జారి పడింది అనుకోండి, అది చాలు అట్లా. సో ఇట్లాంటి కారణాలతో ఎక్కువ శాతం నడుము నొప్పి రావడం ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడటం కాలర్ ఉన్నారండి, శైలజ గారు. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాకు ఎస్ఐ జాయింట్ డీజనరేట్ అయిందని చెప్పి అంటున్నారండి, స్టెర్లోసిస్ అన్నారు. ఓకే. సో అది దాని చుట్టూతో వైట్ కలర్ గా వచ్చింది. అయితే నేను 3 months నుంచి ఏటీటీ వాడుతున్నాను డాక్టర్. కాకపోతే ఇంకా ఇప్పటికి కూడా ఏమి క్యూర్ లేదు, చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా పాజిటివ్ వచ్చింది, ఆర్ఏ ఫ్యాక్టర్. ఓకే. సో అది రాత్రి అయ్యేటప్పటికి స్టిఫ్నెస్ అయిపోతుంది, ఈవినింగ్ టైమింగ్స్ ఫీవర్ వస్తుంది. ఓకే. చిన్న చిన్న జాయింట్స్కి నొప్పి రావడం, ఇట్లా స్టిఫ్నెస్ రావడం అట్లా ఉండదమ్మా? చిన్న చిన్న జాయింట్స్, ఇప్పుడు వేళ్ళ జాయింట్స్, మళ్ళీ వేళ్ళ జాయింట్స్ ఒకటి, మోచేయి దగ్గర, నెక్స్ట్ మనకి ఆర్మ్ దగ్గర, అవును, నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ అన్నమాట. పడుకుని లేస్తుంటే పట్టేస్తున్నాయి అన్నమాట పెయిన్. మార్నింగ్ పొద్దున లేవగానే మొత్తం బాడీ టైట్ గా ఉన్నట్టు ఫీలింగ్ అయిపోతుంది. ఆ కాలు పిక్క దగ్గర కూడా అసలు పట్టేస్తుంది, కాలు జాయింట్ దగ్గర, మోకాల దగ్గర నడవటానికి కూడా రావట్లేదు అన్నమాట. అదేమ్మా, మీ కండిషన్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ రుమటోయిడ్ ఆర్థరైటిస్ అమ్మా. అది ఇది మనం తగ్గించి తీసుకురావాలి. మీరు స్టెరాయిడ్స్ ఏదైనా వాడుతున్నారా? ఏం లేదు డాక్టర్, స్టెరాయిడ్స్ ఏం వాడలేదు. ఎవరు మీకు ఇప్పుడు దాకా స్టెరాయిడ్స్ సజెస్ట్ చేయలేదు? ఎవరు చేయలేదు. అది ఏటీటీ మాత్రం వాడుతున్నాను. సో అది బయాప్సీ చేయాలని అంటున్నారు, ఆ వైట్ కలర్ కట్ చేయాలని అంటున్నారు. అవును, అది ఒక్కసారి ఎట్లాగో బయాప్సీకి పంపించడం మంచిదమ్మా. ఎందుకంటే మనకు ఏం ప్రాబ్లం లేదని తెలిస్తే మనకంతా రిలాక్స్ అయిపోతాం. ఒకటి. సెకండ్, ఈ మనకు రుమటోయిడ్ ఆర్థరైటిస్లో మంచి రక్తం చాలా తగ్గిపోతాయి. మళ్ళీ ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్, ఏఎన్ఏ ఫ్యాక్టర్, సిరం క్రియాటిన్, సిరం యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా, ఎస్జిఓటి, ఎస్జిపిటి, సిసిపి, సిఆర్పి, డిఎస్డిఎన్ఏ, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఇవి అన్నీ ఎక్కువ అవుతుంది, లేదంటే పాజిటివ్ అవుతుంది. సో అదన్నీ తగ్గించి తీసుకురావాలి. సో అది చాలా ముదిరిపోయి ఈ చెయ్యి జాయింట్స్ అలా ఇట్లా మంగరత ఇంకా తేడాగా ఇట్లా పోయిన వాళ్ళకి మొత్తం మామూలుగా రావడం అనేది కుదరదు. కానీ స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మొత్తం మనం క్లియర్ చేస్తాం. మధ్యవర్తిగా కొంచెం ఇట్లా తేడాగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ముదరకుండా మనం చూస్తాం. మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత 6 నెలల దాకా కడుపులో మెడిసిన్స్ వాడాలి. ఆ మెడిసిన్స్ వాడే టైంలో ఎవ్రీ 2 months, వన్స్ ఇన్ 2 months బ్లడ్ రిపోర్ట్ తీస్తూ పోవాలి. సో ముందు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ ట్రీట్మెంట్ ముందుందా ఉంటుంది. మళ్ళీ ట్రీట్మెంట్ నడిచిన టైంలో మెల్లగా తగ్గి వస్తుంది. ట్రీట్మెంట్ ఫినిష్ చేసే టైంకి మొత్తం తగ్గిపోతుందమ్మా. అట్లా మనం ప్రూఫ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. తప్పకుండా తగ్గుతామా, నథింగ్ టు వరీ. మీ బయాప్సీకి పంపించేది మాత్రం ఆలస్యం చేయకుండా పంపించమ్మా. లేదన్నా ఏమీ లేదు అని ప్రూఫ్ మనకు వస్తే మనకి ఇంకా రిలాక్స్గా ఉంటాం. ఓకే అమ్మా, తప్పకుండా తగ్గుతుంది, డోంట్ వరీ. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో, రాజు గారు. నమస్తే సార్. నమస్కారం. రాజు ఫ్రమ్ వైజాగ్ సార్. చెప్పమ్మా, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇంతకు ముందు ఒక డ్రైవర్ చెప్పాడు కదా సార్, సేమ్ ప్రాసెస్ నాకు కూడా అలాగే ఉంది సార్. అయితే దాని గురించి ఏం చేయాలి? మెడిసిన్ వాడాలా లేకపోతే ఏమన్నా? అది అర్థం కాలేదు సార్. ముందు ఇప్పుడు ఆ లేడీ మాట్లాడింది అదేనా? ఇందాక డాక్టర్ డ్రైవర్ మాట్లాడినా. ఓకే.
ఇప్పుడు దానికి తప్పకుండా అమ్మా అది సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఉంటుంది. ఆ డ్రైవర్కి అయితే సర్వైకల్ స్పాండిలోసిస్, సైనసైటిస్ అని 2 ప్రాబ్లం ఉంటుంది. అది మనము తప్పకుండా ట్రీట్మెంట్ చేయాలమ్మా. ఇప్పుడు సైనసైటిస్లో అంటే తలకాయలు ఉన్న ఆ ఇన్ఫెక్షన్ మనం మొత్తం సాఫ్ చేయాలి, అది ఒకటి. సెకండ్, మెడ దగ్గర వచ్చిన ఒత్తిడి కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేసి ఆ డిస్క్ ప్లేస్మెంట్ అన్ని చేసి అక్కడ మెడ దగ్గర చేయి కాలుకి వచ్చిన నరాలు మొత్తం ఫ్రీ చేయాలి. దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేస్తే మీకు పూర్తిగా తగ్గిపోతుందమ్మా. అది దానికి టెన్షన్ ఏం పడడం అవసరం లేదు, సర్జరీ ఏమీ అవసరం లేదు. సర్జరీ లేకుండానే మనం నయం చేయడం కుదురుతుంది, నథింగ్ టు వరీ. సో ఒకసారి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే విల్ బి గోయింగ్ టు క్యూర్. అవునండి, అవునండి. మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, వినిపిస్తుందా? ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. మరో కాలర్ ఉన్నారు. హలో హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, అవును చెప్పమ్మా. ఈ ఎరిథ్మాకి ఆర్థరైటిస్ కి ఈ పర్మనెంట్ క్యూర్ ఏమైనా ఉందా? ఏ ఆర్థరైటిస్కి? జూలైన్ ఆర్థరైటిస్ ప్లస్ ఎరిథ్మా. చూడమ్మా, దానికి జువెనైల్ ఆర్థరైటిస్కి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు. సో దానికి మనం చాలా క్వాలిటీ లైఫ్ పేషెంట్స్కి ఇవ్వడం కుదురుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆర్థరైటిస్కి అది ఏ టైప్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, చిన్న చిన్న జాయింట్స్లో ఎఫెక్ట్ అయ్యి బ్లడ్లో ఎఫెక్ట్ అయిందంటే కూడా ఆ బ్లడ్ది ఆ వాల్యూస్ మొత్తం మనం కంట్రోల్ లెవెల్కి తీసుకొస్తే పేషెంట్కి క్వాలిటీ లైఫ్ ఇవ్వడం అనేది కుదురుతుంది. అలాగే ఆర్ఏ నెగటివ్ ఉంటే కూడా అమ్మా దట్ విల్ బి సీరో నెగటివ్ ఆర్థరైటిస్ ఒక కండిషన్ ఉంటుంది. ఆర్ఏ మాత్రం నెగటివ్ ఉండదు, బాకీ అన్ని ఎక్కువ ఉండదు. అలాగే సిఆర్పి ఒకటే హై లెవెల్ ఉంది, నెక్స్ట్ ఎరిథ్మా అని కూడా ఉంది, ఎరిథ్మా నోడల్స్ కూడా. అవును, మీకు సిఆర్పి ఉండొచ్చు, మళ్ళీ ఈఎస్ఆర్ అని ఒకటి కూడా హై ఉండొచ్చు. అది నార్మల్ ఉంది, ఒక సిఆర్పి ఒకటి హైలో ఉంది. ఓకే, ఈ వాపు ఉంటుందా జాయింట్స్ లో? వాపు ఉంది. అది అందుకే క్రియాటిన్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూసారా? అవన్నీ నార్మల్ ఉన్నాయి. నార్మల్ ఉంటుంది. అది మీకు అది వాపు అని తగ్గిపోయి అంటే మీ నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే విధంగా తప్పకుండా వస్తామమ్మా. కానీ అది వేరు నుంచి తీసి పాడేయడం అనేది కుదరదు. ఇది ఎరిథ్మాకి డాక్టర్? ఎరిథ్మాకి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. అది కూడా కంట్రోలబుల్ సిచ్యువేషన్లో తీసుకురావడం కుదురుతుంది. అది మరీ ఇన్ఫ్లేమ్డ్ అయ్యి మీకు బాడీకి మొత్తం వచ్చి మీకు ఇబ్బందికరంగా వచ్చే విధంగా రాకుండా చూడడం తప్పకుండా జరుగుతుంది, నథింగ్ టు వరీ. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి, జయంతి గారు. హలో చెప్పండి, నేనేనండి. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. మీరు టీవీ చూడదు, మాట్లాడండి. నాకు కడుపు నొప్పి, కాలు నొప్పి వస్తుందండి. చెప్పండి, మీరు టీవీ చూడదు. నాకు నడుము నొప్పి ఉందండి, తర్వాత కాలు నొప్పి అండి. నడుము నుంచి కాలు లాగడము, గుంజడం, తిమిరి పట్టడం అట్లా ఉంటుందమ్మా? తిమ్మిర ఉండదు కానీ నడుస్తుంటే మెట్లు ఎక్కి దిగుతుంటే నొప్పి ఎక్కువ వస్తుందండి. ఓకే ఓకే, మీకు వయసు ఎంతమ్మా? జయంతి గారు, అవునండి. మీ వయసు ఎంత ఉంటుందండి? నాది 42 అండి. ఓకే ఓకే, మీకు సిజేరియన్ ఏమైనా అయిందమ్మా? ఇది ఆపరేషన్ లేదండి, గర్భసంచి తీసేశారు. అది ఓకే, గర్భసంచి తీసినప్పుడు గర్భసంచి తీసినప్పుడు నడుముకు మత్తిచ్చారండి? కాలేదు, తర్వాత ఆపరేషన్లు ఉన్నాయండి. ఫైబ్రాయిడ్ అని తర్వాత ఈటర్ తీసేశారండి. ఓకే, ఎట్లా అయితే కూడా మీకు వెన్నుపూసలు, నడుము దగ్గర వెన్నుపూసలు ఎముకలు ఇట్లా ఉండాల్సిన ఎముకలు దగ్గరకు అయిందమ్మా. మధ్యలో ఉండాల్సిన డిస్క్ బయటకు వచ్చి పెద్ద మీద పొడుస్తుంది. అక్కడ నుంచి కాలుకి పోయిన నరాలు మొత్తం పట్టి లాగడం, గుంజడం అని ఉంటుందమ్మా. అదే మీ ప్రాబ్లం. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సర్జరీ ఏమీ లేకుండా, ఆపరేషన్ ఏమీ లేకుండా మనం తప్పకుండా నయం చేస్తాం, డోంట్ వరీ అమ్మ. దానికి ట్రీట్మెంట్కి ముందు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసి, ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎక్స్రే ఎంఆర్ఐ కానీ తీస్తే మాకే తెలిసిపోతుంది. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి, చారి గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. చారి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మా బ్రదరు ఆస్ట్రో మలేషియా నుండి సఫర్ అవుతున్నాడు సార్. దాదాపు 9-10 ఏళ్ళ ఉంటుంది. ఇప్పుడు చాలా సివియర్ ఉంది సార్. దానికి ఏదన్నా ట్రీట్మెంట్ ఉంది సార్? ట్రీట్మెంట్ లేదంటారు.
అవును, అది డి సబ్స్టిట్యూట్ తీసుకుంటున్నా ఇప్పుడు దానికి ఏం క్యూర్ కాలేదు. బాడీ అంతా కంజెస్టెడ్ ఒక ప్లేస్ కు అవుతున్నట్టుంది. దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంది సార్? ఇప్పుడు యాక్చువల్లీ అది వేరు నుంచి వెళ్ళిపోవడానికి ట్రీట్మెంట్ ఏం లేదమ్మా. సార్ ఇప్పుడు ఉన్న కండిషన్ మరీ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా పేషెంట్కి మళ్ళీ వేరే బోన్స్ అన్ని ఎఫెక్ట్ కాకుండా కొంచెం కంట్రోల్కి వచ్చి ఆయనకి కొద్దిగా నడవడం చేయడం, ఎక్కువ వాపు, ఎక్కువ నొప్పి, ఎక్కువ పుండు అట్లాంటిది ఏమి రాకుండా చూడడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది మనం చేస్తాం, కానీ అది వేరు నుంచి పోవడానికి లేదమ్మా. ఎందుకంటే అది ఆస్ట్రోమలేషియా రావడానికి ఉన్న కారణం మనం వెనక్కు తిరిగిపోవాలి. మళ్ళీ బోన్ టీబీ, బోన్ క్యాన్సరు, హెచ్ఐవి ఇట్లాంటిది ఏమీ లేదు అని మనకు ప్రూఫ్ రావాలి. అట్లా కొన్ని ఇదన్నీ చేసుకొని మనం కంట్రోల్ పేషెంట్ని ఆ జబ్బు నుంచి కంట్రోల్, జబ్బు పేషెంట్ని రూల్ చేయకుండా బదులు పేషెంట్ చేతులకి జబ్బు కంట్రోల్కి వచ్చే విధంగా మనం చేయగలుగుతామా. నథింగ్ టు వరీ. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్ రెడ్డి గారు. నమస్తే సార్, నా పేరు వెంకటేశ్వర గారు, మాది తిరువూరు సార్. సార్ నాకు చాలా ఒక 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ సార్. హలో చెప్పండి, వింటున్నారు, చెప్పండి. సార్ నాకు 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ సార్. బాగా కింద L4, L5 డిస్క్స్ బాగా క్యాజువల్ గా అరుగుదల వచ్చినాయి అన్నారు సార్. మీ హాస్పిటల్ తెచ్చుకుంటేనే చాలా బాగా వీక్ గా ఉంటున్నాను సార్. దీని గురించి నడుము మీద బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. నడుముకి బెల్ట్ లేని బయటికి వెళ్ళకపోతున్నాం సార్. కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది సార్ మా పరిస్థితికి. దానికి తెలుస్తుంది సార్. నడుము నుంచి కాలు లాగడం, తిమిరి పట్టడం అట్లా ఉంటుందండి? ఉంటుంది సార్. కాళ్ళు తిమ్ముర్లు పడుతుంటాయి సార్. బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఓకే ఓకే, అప్పుడు మీకు ఇప్పుడు మీరు చెప్పేది బట్టి లంబార్ స్పాండిలోసిస్ విత్ డిస్క్ ప్రొలాప్స్ అనే కండిషన్ ఉంటుందమ్మా. మన వెన్నుపూసలు ఇట్లా ఉండాలమ్మా. వెన్నుపూసలు మధ్యలో డిస్క్ అని ఉంటుంది, పక్కకి పెద్ద నరం పోతుంది. ఇది ఇట్లాగే ఉండాలి, కానీ మీకేమైందంటే అది కంప్రెస్ అయ్యి డిస్క్ బయటకు వచ్చి పెద్ద నరం మీద పొడిచినట్టు నాకు అనిపిస్తుంది. అక్కడ నుంచి పోయిన నరాలు మొత్తం పట్టేసినట్టు ఉండడం అనేది అనిపిస్తుంది. సో దాని దిక్కెళ్ళి ఈ ప్రాబ్లం అన్ని. అది ఏం కాదమ్మా, నథింగ్ టు టెన్షన్, ఏం పడడం అవసరం లేదు. దగ్గరకైన ఎముకల్ని దూరం చేసి ఆ డిస్క్ బయటకు పోయిన డిస్క్ని యథావిధంగా పెట్టి పెద్ద నరం మీద జరిగిన పుండు క్లియర్ చేసి అక్కడ నుంచి కాలుకు పోయిన నరాలు ఫ్రీ చేస్తే మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందమ్మా. జీవితాంతం పట్టులు వేసుకొని తిరగాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఇది జబ్బుని కరెక్ట్ చేసే టైంకి మళ్ళీ ఒక మ్యాక్సిమం పోతే 1 నెల రోజా 2 నెలల రోజా పట్టులు వేసుకోమని చెప్తారు. అదంటే ఆ ఎముకలు సెట్ అవ్వాలి కదా, సెట్ అయిన తర్వాత ఆ పట్టులు తీసేయచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్తే. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్, నాకు 4 years నుంచి బ్యాక్ పెయిన్ సార్. బైక్ మీద ఎక్కువ తిరుగుతుంటాను. తర్వాత వచ్చేసి కాలికి లెఫ్ట్ లెగ్ కు స్ప్రెడ్ అయింది. ఓకే, అసలు రక్తం స్ప్రెడ్ కాదు, ఒకసారి విపరీతమైన నొప్పి వస్తుంది. వచ్చేసి కుడికాలు మాత్రం బాగా రక్తం స్ప్రెడ్ అవుతుంటది, ఎడకాలు మాత్రం స్ప్రెడ్డే కాదు. ఓకే, నడుస్తున్నా చాలా ఇబ్బంది పడుతుంటాను. ఓకే, మళ్ళీ రీసెంట్ గా ఒక 2-3 నెలల నుంచి మెడకు వచ్చింది. ఓకే, మెడ నొప్పులు విపరీతంగా ఉంటాయి. ఒక లెఫ్ట్ షోల్డర్స్ బాగా స్ప్రెడ్ అయ్యి బాగా ఇబ్బంది పడతా ఉంటాయి. అసలు ఎప్పుడు జెండుబాబు కుదిరితేనే, లేకపోతే బలపెయిన్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణ బట్టి మెడ దగ్గర సర్వైకల్ స్పాండిలోసిస్, నడుము దగ్గర లంబార్ స్పాండిలోసిస్, ఇక్కడ మెడ దగ్గర డిస్క్ బల్జు, ఇక్కడ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. తప్పకుండా టెన్షన్ ఏం పడడం అవసరం లేదు. ఆ దగ్గర కాని ఎముకల్ని దూరం చేసి బయటకు పోయిన డిస్క్ని సెట్ చేసి నరాల మీద ఉన్న ప్రెషర్ క్లియర్ చేసి మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఊరికే కూర్చొని పెయిన్ కిల్లర్స్ తినడం వల్ల ఈ జబ్బుకి నయం కాదు, లేదా బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం దానివల్ల క్లియర్ కాదు. ఎందుకంటే నొప్పి మాత్రలు మింగితే మనకేమవుతుంది, కొంతసేపు దాకా నొప్పి తెలియకుండా పోతుంది, అంతే తప్ప జబ్బు పోవట్లేదు. జబ్బు పోవాలంటే జబ్బుకు కారణం ఏదన్నా అర్థం చేసుకొని ఆ కారణాన్ని వేరు నుంచి తీసి పాడేయాలి మనం. మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదమ్మా. ఇది వెన్నుపూస సమస్యలకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ మనది. ఇక్కడ హైదరాబాదులు, శంషాబాదులు, మళ్ళీ బెంగళూరు కూడా మా హాస్పిటల్స్ ఉంటుంది. మీ ట్రీట్మెంట్కి ముందున్న ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్ తీసుకుంటే మీకే తెలిసిపోతుందమ్మా. సర్జరీ లేకుండా జరుగుతుంది. ఏం టెన్షన్ పడడం అవసరం లేదు.
సో మీ కేఎస్ఐసి హాస్పిటల్లో ఇంకా ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయంటారు? ఈ మెడ నొప్పికి సంబంధించి కానీ నడుము నొప్పికి సంబంధించి కానీ ఇంకా ఎలాంటి చికిత్సా పద్ధతులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి? ఇప్పుడు అది కాకుండా మోకాలు నొప్పులు, ఇప్పుడు ఓస్టియో ఆర్థరైటిస్ అనే ఒక సంగతి, మళ్ళీ మనం ముందు చర్చించిన ఈ ఇదిలో ఒక కాల్ చేసింది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవి అన్నీ నేను చూస్తానండి. ఇంకా ఒకటి ఇది పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇట్లాంటి ఆసన వ్యాధులు ఇవి అన్నీ డాక్టర్ గోపాలకృష్ణారెడ్డి గారు, మళ్ళీ డాక్టర్ యాన్సీ డిసూసా గారు చూస్తారు. అలాగే గైనక్ డిసీజెస్, సైనసైటిస్, మళ్ళీ ఒబిసిటీ ఇట్లాంటిది అన్నీ డాక్టర్ యాన్సీ డిసూసా గారు చూస్తారు. తర్వాత సెక్స్ సమస్యలు, లైంగిక ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ, పిల్లలది ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ చూస్తారు. క్యాన్సర్, థైరాయిడ్, దెన్ మస్కులర్ డిస్ట్రాఫీ, మెంటల్ రిటార్డేషన్ ఇవి అన్నీ డాక్టర్ వెంకటయ్య గారు చూస్తారు. అలాగే గైనక్ డిసార్డర్లు కాకుండా ADHD అని, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డరు, మళ్ళీ CFS క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ ఇట్లాంటిది అన్ని డాక్టర్ నిధి నవాని చూస్తారు. అట్లా మనది స్పెషలిస్ట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అనమాట. ఒక డాక్టర్ కొన్ని విషయాలు మాత్రమే చూస్తారు. అట్లా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్న ఒక కాంగ్లోమరేట్ అనమాట మా హాస్పిటల్లో. అది మల్టీ స్పెషాలిటీ సెంటర్, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ అట్లా ఒకటి. ఇది మొట్టమొదటిసారి ఆయుర్వేదంలో రావడం జరిగింది మా హాస్పిటల్ గత 1998 నుంచి. ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది అలా జరుగుతున్నాం. అలాగే లేడీస్కి సపరేట్గా లేడీస్ సపరేట్ లేడీ డాక్టర్స్ ఉంటుంది. అదే ఇద్దరు లేడీ డాక్టర్స్ మా దగ్గర ఉంటుంది. వీళ్ళు లేడీస్ విషయాలు, గైనక్ అండ్ ఒబ్స్టెట్రిక్స్ రెండు సంగతులు చూస్తారు. అలాగే వెయిట్, లేడీస్ కోసం వెయిట్, వాళ్ళది బ్యూటీ ప్రాబ్లమ్స్, అది ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ లేడీస్ చూడడం జరుగుతుంది. మళ్ళీ అట్లా డిఫరెంట్ డాక్టర్స్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంది. ఇది కాకుండా మనకు జూనియర్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఓకే అండి. ఎనివే లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.